యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు చాలా మంచి కలెక్షన్తో వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నానండి. అది ఇంకా మీ ఇష్టానికి వదిలేశాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోలు చూసేస్తూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు. నేను మామూలుగా వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు చూస్తాను. కొంతమంది తెలివైన వాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నానులేండి. నేనేం పెద్ద తెలివైందని కాదు, కానీ వాళ్ళు ఎలా అంటే ఊరికే చీర వరకు మాత్రమే, మిగిలిందంతా కట్ చేసేసి దాన్ని మాత్రమే పంపిస్తారు. దండం మీ అందరికీ. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నా దగ్గర కొనుక్కుని కస్టమర్స్కి ఈ పాటికి నేను 1,50,000 కూడా సబ్స్క్రైబర్ దాటిద్దును. ఎవరో చేయట్లేదు. సరే, అది మీ ఇష్టం. ఇంకా నేను మిమ్మల్ని అడగనండి. నా ఛానల్లో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయనేసి చచ్చిపోతున్నాను చెప్పలేక. చాలా ఛానల్స్ అయితే చెప్పరండి. నాకు ఇంకా ముందు మిమ్మల్ని ఇంట్రడక్షన్ అలవాటు అయిపోయింది. అలాగంతే. అడిగితే చేస్తారేంటి, మీకు చేయాలని ఉంటే చేస్తారు కానీ కదా. అలాగే ఈ చీర, నా చీర చాలా బాగుంటుంది. ఇది టస్సరు కూర ఏదో చీర, కొంచెం ట్రాన్స్పరెంటే ఉంటుంది, కానీ చిప్పు వీవింగ్లో చిప్స్ వస్తాయి. చాలా అద్భుతమైన చీర. టిష్యూ బ్లౌజ్ లాగా చాలా జరీ ఇలా లైన్స్ తోటి చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్గా పళ్ళు ఉంటుంది. ఇక చిప్స్ అయిగో లోటస్ డిజైన్ ఎంత బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి చీరలు అంటే ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీయంటే దీంట్లో ఉండొచ్చు. మీకు మంచి ఖాదీ లేని చీర, చాలా ఫస్టే చాలా మంచి కలర్. ఇంకో విషయం, ఇప్పుడు ఇంత లేట్ అవడానికి కారణం, నేను 10:05కి అంటే 10 గంటల 5 నిమిషాలకి 3 నిమిషాలకి వీడియో స్టార్ట్ చేశాను. 2 మొక్కలు చెప్పాను, 2 చీరలు చూపించాను, ఎగిరిపోయింది. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళి కొంచెం ఖాళీ చేశాను. నాకు నచ్చిన ఫోటోలు, నచ్చిన వీడియోలు అన్నీ డిలీట్ చేశాను. ఇంకా ఎన్ని డిలీట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి పాడిన పాటలు కూడా, ఆ 3 పాటలు మాత్రం ఉంచాను, అవి కూడా డిలీట్ చేశాను. ఇంకా వెళ్ళాను. అలా మొత్తం ఖాళీ చేస్తే స్టోరేజ్ 99% 100%కి వెళ్ళిందల్లా 73కో 74కో వచ్చి అంత స్టోరేజ్ ఖాళీ చేసుకున్నానంటే మొత్తం ఫైల్స్ మొత్తం మా ఎడిటర్ గారు నాకు పంపించిన వీడియోలన్నీ నాకు వచ్చేసి స్టోర్ అయిపోతే ఆయనదే ఉంది 4-5 GB వరకుని, 15 GB వరకు ఉంది. అది ఖాళీ చేశాను. అసలు ఆయన నెంబర్ కూడా వెళ్ళిపోయిందేమో నాకు తెలిసి. అంటే మామూలు కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అలాగా ఎక్కువ నాతోటి కాంటాక్ట్ అయ్యి ఎక్కువ ఫొటోస్ వీడియోస్ షేర్ చేసినవి అన్నీ ఖాళీ చేసేసాను అనమాట. అప్పుడు నాకు 15% స్టోరేజ్ వచ్చిందండి. తెలివిగా కదా, ఏదో వచ్చిరని తెలివితేటలో. ఇవన్నీ కూడా మీరు అందరూ నేర్పించేశారండి నాకు. ఇది మంచి ఖాదీ లేని చీర, స్కై కలర్, చాలా బాగుంటుంది చీర. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. ఈ చీర నన్ను 2-3 అడిగారు, కానీ వారు ఎప్పుడో వస్తారు అలాగా. ఇది ప్యూర్ సిల్క్ కోట చీర, టస్సర్ కోట. ఇలా ఉంటుంది చీర. చిన్న ప్రింటెడ్దే బ్లౌజ్ వస్తుంది. 4 చీరలు ఈ చీరలు చూపించేశానండి. ఎగిరిపోతే ఇంకా అది కూడా ఖాళీ చేశాను. ఇంకెందుకు అయితే ఇంక ఇవాళ వీడియో లేదనమాట నా దగ్గర. దీనికంటే ఫోన్ ముందు ఒక ఫోన్ ఉంటుంది మన దగ్గర, ఇదిగోండి ఈ ఫోన్. అయితే దీంట్లో ఇది కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అన్నీ పీకే ఊరికే సెకండ్ ఆప్షన్గా గమ్ముని ఆ కాలు వెళ్ళకపోతే స్విచ్ ఆగిపోతే ఉంటుంది అన్నట్టు వాడుతున్నాను తప్ప ఇది ఎందుకు పనికిరాదు, డమ్మీ అనమాట లెక్క. ఓకే. ఇప్పుడు నేను వాడి ఫోనే మొత్తం ఫోను. తర్వాత ఆ 2 చీరలు చూపించాను కదా. బ్లౌజులు లేవా మేడం అని అడుగుతున్నారు. ఇదిగోండి బ్లౌజ్ పీస్లు ఎక్కువ లేవండి, ఉన్న వరకు ఇది ఒకటి ఉంది. ఇది రియాన్ క్రేప్ అని, ఇది మీటర్ ముక్క ఉంటుందండి. ఇదేమో 90 సెంటీమీటర్లు ఉంటుంది. విత్ మనం ప్లెయిన్ శారీస్కి బాగుంటుంది. అలాగే ఇది ఒక పీస్ ఉంది. ఈ 3 పీసులు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్టుకున్న చిప్పు వర్క్ లాంటి శారీ కావాలంటే చూస్తానే. ఉన్నాయి, వీవింగ్లో చిప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి తెస్తాను. అలాగే నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలో విత్ బ్లౌజ్ ఉండదు. ఇంకా ఈ థ్రెడ్ కూడా ఓపెన్ చేయలేదు చూసారా, గంగా జమున బార్డర్తో ఇలా ఉంటుంది. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మొన్న గద్వాల్ చీర రెస్పాన్స్ సూపర్ అండి. అసలు చాలా బాగుంది. ఎందుకంటే నా కాంబినేషన్లో కలర్లు అలా ఉంటాయి కాబట్టి చాలా లైక్ చేస్తారు. హ్యాండ్లూమ్ పూర్తిగా తెస్తాను. ప్యూర్ పట్లనే కొంటాను. ఇమిటేషన్ తెచ్చేసి ఇది ప్యూర్ అని నేను అమ్మను. దాన్ని బట్టే రేట్లు ఉంటాయి కాబట్టి. ఇది పౌటంచు, ఇది బ్లౌజు చాలా బాగుంది. ఇక్కడ వరకు అది
ఇప్పుడు నేను చూపించిన గద్వాలు సీకో గద్వాలు. ఇప్పుడు నేను కట్టుకున్న టైప్ చీర అండి. నేను ఇంచుమించు సంవత్సరాన్నర లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కొత్త చీర కట్టాను నేను. తర్వాత నుంచి కంటిన్యూ కడుతున్నాను. కాకపోతే పన్నాలు ఇక్కడికి వస్తాయండి. చీర పన్నా చాలా పెద్ద పన్ను. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. అంటే నాకే ఇంత, నేను హైట్ ఉంటాను, నాకే ఇంత వచ్చిందంటే ఎంత హైట్ ఉంటుంది చీర చూసారా. ఇది కూడా కుట్టించాలని చాలా కోరిక. ఇదిగోండి చిప్పు వీవింగ్ చాలా అందంగా ఉంటాయి. ఇది పౌటొచ్చి వచ్చింది. కట్టుకుంటే బాగుంటాయండి ఈ చీరలు. చిన్న జరీ లైన్స్ లాగా కింద కూడా జరీ వస్తుంది. ఈ చీరలు మన్నికి బాగుంటుంది, పన్నా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా ఇది బ్లౌజ్ వచ్చింది. చిన్న ఇవి కూడా ఉండవండి. నాకు కొంచెం కస్టమర్ కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ లాగా అయిపోయినారు. పెద్ద కొమ్మలు కట్టరు. అదే చిన్న డిజైన్ అయితే వారే ఎత్తుకుపోతారు ఈ చీరలు కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది డిజైన్. చాలా బాగుంటాయి. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఇట్లా కట్టుకోవచ్చు. సరదాగా ఉంది. చాలా మంచి కాంబినేషన్. అదో చీరండి. ఇప్పుడు మనసుకి హాయిగా ఉంది. ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని అలా 4 సార్లు ఎగిరిపోయిందండి. అంత గంట, కరెక్ట్గా గంట టైము వేస్ట్ అయిపోయింది. ఇది ప్యూర్ లెనిన్ శారీ. ఇది కుట్టించేద్దాం. ఈ వినాయక చవితి ఈవినింగ్స్ కట్టేయడానికి ప్రోగ్రామ్ ఉంది. ఈ సంవత్సరం కూడా మంచి పాటలో పెడితే కనుక కంపల్సరీ ఈవినింగ్ పాడినప్పుడు కట్టుకుంటాను ఈ చీర. మీకు ఒక రీల్ పెడతాను అనమాట. అది ప్యూర్ లెనిన్ శారీ. ఇది టస్సర్ కూర, జామదాని పళ్ళు గోల్డ్తో ఇట్లా. ఇది ఏడపిల్లలకి అంటే న్యూ మ్యారీడు 50 years వరకు బాగుంటుంది చీర. ఇది ఇప్పుడు నా వయసుకు వస్తే ట్రాన్స్పరెంట్ నేను కట్టుకోవడానికి అవ్వదు కాబట్టి ఇది బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటాయి. 10,000 పైన ఉన్నాయండి ఈ చీరలో. ఇదిగోండి చిప్స్ వీవింగ్లో చిప్ అన్నాను కదా, లైట్గా జరీ లైన్స్ కూడా మన తల వెంటికి వాసి అంత లైన్స్లో టిష్యూ లైన్స్ కూడా ఉంటుంది. అరిటాకు గ్రీన్ అండి చీర అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే పేర్ చేసుకోండి. ఓకే, ఆర్డర్ చేసుకోండి. 10,000 పైనే ఉంది చీర. అలాగే వీవింగ్లో చిప్స్ వచ్చిన చీరలు ఇది ఎంత బాగుంది చూసారా. కొంచెం పేస్టల్ కలర్ లైక్ చేస్తానండి. అదే డార్క్ అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి ఈ చీరలో. పేస్టల్ కలర్ ఇంత డబ్బులు పెట్టి మనకు అంత లైట్ రంగా అన్నట్టు కొనుక్కోరు. ఇప్పుడు నేను కట్టుకున్న బ్లౌజ్ లాగా ఇదిగోండి జరీ లైన్స్. ఇది బ్లౌజ్. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మెటీరియల్ అదే చీర, అదే స్టైలు, అదే గోల్డ్ బార్డర్. ఇదిగోండి నాకు కూడా గోల్డ్ బార్డర్ ఉంది కదా, అలాగే చాలా బాగుంది కదా చీర. లైట్ తూటుపూ రంగులో లైట్ కలర్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది, కాస్ట్లీగా ఉంటుంది. ఇప్పుడు చూపించిన చీరలో ఇప్పుడు చూపించాను కదా మీకు చీర. అది చెప్పాను కదా వీవింగ్లో జామదాని పళ్ళు జరీతో వచ్చింది అని. ఇది ఉల్లిపాయ కలర్ అంటే పీచ్ కలర్ అంటారు. లోపల పేపర్ వల్ల మీకు లైట్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చీర. ఉల్లిపాయ కలర్. ఈ కింద పైన ఇంత మాత్రం బార్డర్తో పెద్ద చిప్స్. ఇవి బాగా ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండీ, బాగా ట్రెండీ. ఇవి కొంచెం 25 years నుంచి 50 years వాళ్ళు చాలా బాగా క్యారీ చేయొచ్చు. ఇంకా కొంచెం సన్నగా ఉన్న వారికి అయితే ఇంకా బాగుంటాయి. ఇదో చీర. ఓకే, ఇందులో ఓ చీర నేను తీసుకుంటే నా ఫ్రెండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ వినాయక చవితి ఈవినింగ్స్ ఒక 4-5 చీరలు డైలీ ఈవినింగ్కి 5 రోజులకి 5 చీరలు బ్లౌజులు కుట్టించేస్తా. ఇది కూడా చాలా స్క్వాలప్లో ఇలా వచ్చి లేస్ లాగా మంచి నిమ్మపండు కలర్ లాగా అఫీషియల్ శారీ అండి. ఇది కూడా ఖాదీ లెనిన్. చాలా లైట్ వెయిట్, బాగా వెయిట్ లెస్ చీర. వెయిట్ లెస్సే ఉంటుంది. ప్లెయినే బ్లౌజ్ వచ్చింది. ఇది చీర అండి. అసలు ఏం చీర వచ్చింది చూడండి, సూపర్ శారీ. ఇందులో క్రీమ్ కలర్లో అమ్మేశాను. ఇది నేను ఇవ్వకూడదనే పెట్టుకున్నాను. ఇది కూడా పద్మగారే కుట్టించుకోబోతోంది. ఇది చాలా బాగుంటుంది చీర. ప్యూర్ అండి, ప్యూర్ అసలు కూర. ఇదిగోండి పళ్ళు అది. ఇది జరీ లైన్స్ బ్లౌజు. గంగా జమున బార్డర్ లాగా వచ్చాయి ఒకప్పుడు 2 కలర్స్. నేను అలా కాకుండా
మంచి లక్స్ గ్రీన్ బ్లాక్ బార్డర్తో ఇదో చీర. ఇది కూడా 10,000 పైన ఉందండి చీర, తక్కువైతే లేదు. ముందే చెప్పేస్తాను మీకు, 10 పైనే ఉన్నాయి. 10-15 మధ్యలో కొన్ని ఉన్నాయి, 8-10 మధ్యలో కొన్ని ఉన్నాయి, 5-8 మధ్యలో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. మరి తక్కువ రేట్ చీరలు అయితే నా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో లేవు. ఇది ప్యూర్ టసర్ చీర. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది, ప్యూర్ టసర్ అండి, కలంకారీ ప్రింట్తో ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది ఒక చీర, కొంచెం ఫాస్ట్గా చూపిస్తానే. ఇందులో కూడా మంచి క్రీమ్ కలరు ఫ్రెండే తీసుకున్నారు, ఆవిడ ఎంప్లాయ్. దీంట్లో లైట్ కలరు. ఇది ఈ చీర ఉందని కూడా నాకు ఐడియా లేదు అసలు. చాలా కాస్ట్, చాలా చీరలు ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ చీరలు అండి ఇవన్నీ. ఇది కూడా మీకు 10 పైన 14 మధ్యలో అలా ఉండొచ్చు. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది తూర్పు రంగు లైట్, అదిగో మీకు ఎలా కనిపిస్తుందో అదే చీర అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి నేను. ఈ కుచ్చులకి ఇచ్చేయచ్చు డబ్బులు, ఒక 500-600. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇదో చీర. ఇప్పుడు చిప్స్, నేను కట్టుకున్న చీరలో చిప్స్ వీవింగ్లో చిప్ అన్నాను చూసారా. ఇది నేను ఇన్స్టా పేజ్లో చూసాను. ఈ చీర ఒక ఆవిడ కొంచెం ఎడపిల్ల ఈ చీర, ఇలాంటి చీర ఇలాంటి చిప్స్తో కట్టుకుని ఒక రీల్ లాగా చేసి ఇన్స్టాలో పెట్టారు. ఈ చీర నాదేనండి. ఇవాళ ఇప్పుడు నేను కట్టుకున్నలాగే ఉంది కాబట్టి ఈ చీర మీద మోజు పడింది. అంటే ఇందులో ఒకటి నేను కడుతున్నానండి, బ్లాక్ డిజైన్ చాలా బాగుంది, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇవాళ ఈ చీర పద్మ గారిది, ఎందుకంటే చాలా అందంగా ఉంది. నేను మడతలు ఎక్కకుండా చూడటం వల్ల మిస్ అయిపోతున్నాను అనమాట. మిస్ అయిపోయి చీర మళ్ళీ కావాలంటే నేను ఇంత మంచి చీర నేను నిజంగా చెప్పాలంటే కొనుక్కోలేను కూడా. ఎంత పని చూసారా చీర ఇలా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఇది కూడా 10,000 పైన. ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ చేయండి, చెప్తాను రేటు. నచ్చితే బుక్ చేసుకుందరికండి. అదొక చీర. అంత కాస్ట్లీ చీరలండి. ఇది ప్యూర్ టసర్ చీర, బాగుందా? టసర్ చీర 10,000 లోపే ఉంటుంది చీర. అంటే లోపు అంటే 2-3 రూపాయలు తగ్గుతుందేమో షిప్పింగ్తో. ఇంకొక 150 రూపాయలు షిప్పింగ్ యాడ్ అవుతుంది. ఇది టసరు, ఇది కూడా టసరే, ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుంది, గ్రే కలరు. ఇది కూడా టసర్ వర్క్ చీర, కాంతా వర్క్ వచ్చింది, ఇలాగా బాగుంటుంది చీర. ఓకే, బ్లౌజు, ఇది శారీ. ఓకే, ఇవాళ మా కృష్ణవేణి కంపల్సరీ చీర కోసం వస్తుంది, నాకు తెలుసు. ఇదిగోండి, ఇది కిచ్చా టసర్ అని ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక చీర, చాలా బాగుంటుంది. ఓకే, అలాగే ఇది బాగా అందుబాటు ధరలో ఉంది. ఎవరికన్నా మీరు పెట్టుబడి పెట్టాలంటే బాగుంటుంది చీర. ఇది కూడా మీకు 5,000 లోపల ఉన్న చీరలో ఈ చీర అండి. చందేరి చీర టైప్లో ఉంటుంది. క్రేప్ మెటీరియల్ స్మూత్గా ఉంది, గోల్డ్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చింది, బాగుంది కదా. ఇది చీర కొంచెం తక్కువ రేట్లో, మరీ కాస్ట్లీ కాకుండా. ఇది చందేరి శారీ, మహేశ్వరి సిల్క్, ప్లెయిన్దే ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. అందులో మహేశ్వరి. ఇది 5,000 లోపు ఉన్న చీర, 5-6 లోపు, 5-6 మధ్యలో ఉన్న చీర. పళ్ళు అండి, బ్లౌజ్ ఎల్లోనే ఉంటుంది, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కొంచెం తక్కువ రేటు. అలాగే ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ బనారస్ కతాన్ పట్టు టైపు సిల్క్ మిక్స్ లాగా, అలా అంటే జాల్గా ఉంటుంది, షిఫాన్ చీర లాగా. ఇది బ్లౌజ్ వచ్చింది, శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇవి ఏం చీరలు, చందేరి చిన్న బార్డర్ చీరలో బ్లౌజులు వచ్చేసి ప్లెయినే ఉంటాయి, శారీస్ ఇలా ఉంటాయి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా, లెంతీ అయిపోతుంది, ఎక్కువ స్టోరీ చెప్తా ఉంటే వీడియో, అందుకని ఇలా చూపించేస్తున్నాను. ఇవన్నీ మీకు ఆల్రెడీ 1-2 సార్లు చూపించిన చీరలే. నచ్చితే స్క్రీన్ షాట్. ఇది కూడా చందేరి. ఇవి మీకు అందుబాటు ధర అంటే 7-8 వేలలో ఉంటాయి. 5,000 పైన 8,000 లోపు
ఉన్న చీరలో. ఇది కూడా ప్యూర్ చందేరి శారీ, చాలా బాగుంటుంది. ఇది కూడా చందేరి, ఇది కూడా నాకు కుట్టించుకోవాలని కోరిక వచ్చింది. అన్నీ ఇప్పేసి కూర్చుని హాయిగా ఫోల్డ్ చేసి మడతలు పెట్టుకుంటూ ఇది కూడా కుట్టిస్తా బ్లౌజు. నేను ఏ చీర కట్టుకున్నా అందరూ అంటారు నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంటుందని. అది నిజంగా నిజమండి. నాకు ఏ చీర అయినా బాగానే ఉంటుంది, నప్పేస్తుంది అలాగంతే. ఇది బ్లౌజ్ వచ్చి బాగుంది కదా బ్లౌజు. ఇది శారీ. ఈ చీర కూడా పద్మ గారిదే, చాలా అద్భుతంగా ఉంటుంది. చందేరి శారీ, బార్డర్లో కాంతా వర్క్, ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్కి కూడా కాంతా వర్క్ వచ్చింది. స్క్రీన్ షాట్. బాగుంది కదా. ఇది తర్వాత ప్యూర్ సిల్క్ చీర. ఇది నా ఫ్రెండ్ అడిగారు, చూసి ఇస్తాను. సింగిల్ పీస్ కాబట్టి నేను చూసి ఇస్తాను. ఈ చీర కావాలంటే బాగా లైట్ వెయిట్, పూతరేకే అంటే ఇంక పూతరేకే. బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది. ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే టసర్ చీరలో 10,000 లోపల ఇది వచ్చారు. ఈ 10,000 లోపు ఎందుకు వస్తాయంటే 80 కౌంట్ వల్ల వస్తాయి. ఇంకా 10,000 దాటితే 120 కౌంట్ వస్తాయి. 5-6 వస్తే 60 కౌంట్ వస్తాయి. అది చీర. ఇప్పుడు నేను ఈ చీర నేను కట్టుకున్న బ్లౌజ్ లాంటిది. ఇది కూడా చందేరి శారీ అండి, చాక్లెట్ కలర్. ఇది టిష్యూది పళ్ళు వచ్చిందా. ఇది కూడా టిష్యూ బ్లౌజు. చాలా అందంగా ఉంది చీర అయితే. ఇలా ఉంటుంది, కింద పైన బార్డర్, మధ్యలో ఇలా బుట్టిస్తాం. పన్నా పెద్ద పన్నా, దీన్ని క్యారీ చేయడం మాత్రం చాలా కష్టమే. ఇది మీకు 5-6 దొరుకుతాయన్న చీరలు. ఇదండి జూట్ పళ్ళు, ఇది సేమ్ అదే జూట్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ చీర మాత్రం కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ చీర 5,000 లోపు ఉంది. ఇప్పుడు వేసిన చీర 5,000 లోపు కదా, 6,000 లోపు ఉంది. ఇది కూడా అంతే, 6,500-7 వరకు ఉంది. అదో చీర. బ్లౌజులు ప్లెయిన్ వస్తాయి. ఈ చీర వచ్చేసి 10,000 వరకు ఉంటుందండి. చాలా బాగుంటుంది చీర. ఇదే కలరు బ్లౌజు ఇలా చెక్స్ తోటే వస్తుంది. అందులో నాది కూడా బ్లౌజ్ ఉంది. ఇది ప్యూర్ సిల్క్ కోట, బ్లాక్లో ఉంది. బ్లాక్దే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్యూర్ సిల్క్ కోట, లైట్ వెయిట్. అలాగే ఇది ప్యూర్, చాలా నచ్చిన చీర, చందేరి కోట అన్నమాట. ఇది ఇదే పళ్ళు, ఇదే బ్లౌజు వస్తాయి, అద్దాలు వస్తాయి. ఓకే. ఇది ప్యూర్ చందేరి, ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ తోటి ఇలా వస్తుంది. బ్లౌజ్ ఈ బార్డర్ కలర్ రెడ్ వస్తుంది. ఇదిగోండి నా చీర చూపిస్తాను మీకు. సూపర్ కలర్ కదా. ఈరోజు మా ఝాన్సీ గారు రావట్లేదు అసలు, నంద్యాల. ఇది నా చీర అండి. బ్లౌజ్ కుట్టించేసి ఇప్పుడు వినాయక చవితి రోజు కట్టుకునే చీర ఇదే. కొందూరుకి అది కడదాం అనుకున్నాను, అది మా గురువు గారు బర్త్డేకి కట్టుకుంటాను. ఇది బ్లౌజ్ అండి. ఇది శారీ. నాకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా ఇష్టమే. ఇది విదర్భ టసర్ చీర అండి. అలా ఉంటుంది. ప్యూర్ అనమాట. ఇంకా ప్యూర్ అంటే ప్యూర్, కాస్ట్లీ, చాలా కాస్ట్లీ కాబట్టి నేను కొంచెం భయపడుతూ చూపిస్తాను మీకు. నా దగ్గర కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయండి చీరలు, ఎందుకంటే క్వాలిటీలు మాత్రం మెయింటైన్ చేస్తాను కాబట్టి. ఇది కూడా బ్లౌజు అంటే ఒక 7-8 చీరలు కుట్టించేసి చీరలే. ప్రాణం అప్పట్లేదు అమ్మటానికి కూడా చూపిస్తున్నాను, కానీ ఊరికే మీకు షో అనమాట అంతే. కొన్ని చీరల వరకు. ఇది ఇలా బ్లౌజ్ చాలా బాగుందండి. అసలు ఎంత బాగుంటుంది. ఇది కూడా టసర్ టిష్యూ చీరది. ఓకే. ఇదేం చీర అనుకుంటున్నారు? ఎంత బాగుందో చూసారా. ఈ చీర సెమీ టసర్లో ప్యూర్ కాకుండా సెమీ. ఇది పళ్ళు సేమ్ ఇదే బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ నచ్చితే ఓకేనా. ఇది నా చీరే. ఇది బ్లౌజ్ కుట్టించాలి. ఇందులో 3 చీరలు చూపించాను కదా, అక్కోటి చెల్లోటని. మా చీరలే. ఇందులో ఇందాక ఒక చీర చూపించాను మీకు ఆల్రెడీ, అందులో ఇది చీర. అలా కాకుండా చిప్స్, ఇప్పుడు వీవింగ్లో చిప్ వచ్చి కోరా చీర అని చెప్పాను కదా, మంచి రెడ్. ఈ దసరాలకి ఎవరన్నా కావాలి అమ్మవారికి పెట్టుకుని అంటే జామ్దాని
పళ్ళు వచ్చేసి ఇలాగా ఇలా టిష్యూ శారీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా అలా జరీ వస్తుంది. ఇది లాస్ట్ పీసు, నాకు నా ఫేవరెట్ పీసు నా చీరే లాస్ట్ అండ్ ఫైనల్గా. సూపర్ శారీ అండి, ప్యూర్ టస్సర్ చీర కూర. ఇదిగోండి ఇట్లా పళ్ళు డిజిటల్, ఇదే లైన్స్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుందండి. ఈ చీర పద్మ గారు ఒకసారి వేసుకుని మీకు నాదే కాబట్టి ఇప్పెత్తున్నాను, మీకు ఏం పర్వాలేదు. నేను అన్నీ మళ్ళీ సేమ్ మడత పెట్టేసుకోగలుగుతానండి. ఇది ఇక్కడ ఇలా ఇచ్చాడు అనమాట, ఇలా షోల్డర్ మీద ఇలా బార్డర్లో వీవింగ్లో ఇలా చిప్పు. ఇది కూడా 10,000 పైన 15,000 వరకు ఉంటుంది. హెవీ క్వాలిటీ కాటన్ చీర, సారీ టసర్ చీర. హెవీ క్వాలిటీ అనేటప్పుడు కాటన్ చీర వచ్చేస్తుంది. ఇలా ఉంటుందండి చీర. పాలనరలాగా అంటే స్మూత్గా, వెన్నపూసలాగా స్మూత్గా ఉంటుంది చీర. కొంచెం లెంతీ వీడియో అయిపోయింది ఇది ఇవాళ. ఇది బ్లౌజు. దీనికి కట్టుకుంటే అందమండి చీరలో భలే ఉంటాయి. కూల్గా ఉంటుంది చీర కట్టుకుంటే, బాగుంది కదా. ఇది పళ్ళు. ఒకవేళ మీకు నచ్చితే అడగండి, వివరం చెప్తాను. ఒకవేళ కావాలి అంటే కూడా కాస్ట్ ఉంటుంది. మీరు అంత రేటుకి వెళ్తాను అంటే ఇస్తాను కూడా. మెటీరియల్ అంత బాగుంటుంది, స్మూత్, అసలు చీర నలగదు. ఇవి ఈరోజు చీరలండి. మీకు కనుక ఒకవేళ నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే.